హాయ్ వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. సారు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు, రాడా బయటికి రాడు, సారు మారాడు, ఇట్లా రకరకాల స్లోగన్స్ విన్నాం కదా మనం. కేసీఆర్ గారి మీద విమర్శలు, ఫామ్ హౌస్లో కూర్చోబెట్టాను, కాళ్ళు రగొట్టి కూర్చోబెట్టాను, రకరకాల హేళనలు కూడా మనం విన్నాం. ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు, ఇట్లా ఎన్నో విమర్శలు విన్నాం. కానీ మనం అందరూ తెలుసుకోవాల్సింది అంటే సారు ఫామ్ హౌస్లు ఉంటేనే బడాబాయ్ చోటాబాయ్ పరిగెడతా ఉన్నారు. ఈ విషయాన్ని మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ ఎప్పుడు కూడా ఓడిపోయిన రోజు నుంచి ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడిన దాఖలాలు లేవు. చాలా లిమిటెడ్గానే పరిమితంగానే 1, 3, 2 సందర్భాలు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడాడు. ఆ ఒక్కసారి మాట్లాడితేనే చూశాం కదా, 3 నెలల్లో చక్రబంధంలో ఇరికిపోయారు. ఆ రైతుల విషయం తీసుకున్నా, వడ్ల విషయం తీసుకున్నా, రైతు భరోసా విషయం తీసుకున్నా, గిల్ల కొట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులోంచి బయటపడటానికి ప్రతిరోజు అంటే ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలో కూడా, అంటే ఎదుటి పార్టీ ఏం చేయాలో కూడా కేసీఆరే డిసైడ్ చేస్తారు. అంటే ఆ పార్టీ ఏం చేయాలో కేసీఆర్ మాట్లాడితే చాలు, అందులోంచి బయటపడటానికే వాళ్ళు తాపత్రయపడలేక, బయటపడలేక, ఆ విమర్శల నుంచి బయటపడటానికి సోషల్ మీడియాలు ఉపయోగించుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని చాలాసార్లు రేవంత్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పడిన దాఖలాలు మనం చూసాం. సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి. సారు మాత్రం ఫామ్ హౌస్లో ఉన్నాడు, నిజంగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. కానీ జరగవలసిన కార్యక్రమాన్ని మాత్రం సైలెంట్గా భుజస్కంధాల మీద ఒప్పచెప్తే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వారి నాయకుడి మీద భుజస్కంధాల మీద చెప్తే చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని చేసి ఈ బండి భగీరథ కేసులో కీలకమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి, ఆ ఒత్తిడి వల్లనే బండి సంజయ్ అంత పెద్ద పోస్టులో ఉన్నా కూడా బండి సంజయ్ ఆ కేసుని తారుమారు చేయాలని రకరకాల ఎత్తుగడలు చేసి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా మేనేజ్ చేశారని చెప్పేసి ఒక వార్త అయితే మనం విన్నాం. ఆరోపణలు కూడా వచ్చాయి. నేనైతే ఎక్కువ రోజులు ఆపలేను, మోడీ గారు వచ్చిపోయేంత వరకు ఆపగలుగుతాను అని రకరకాలైనటువంటి వాదనలు, ఆరోపణలు మనం సోషల్ మీడియాలో విన్నాం. ఇంత జరుగుతున్నా కూడా కేసు నుంచి బయట పడలేకపోయారు బండి సంజయ్ అండ్ ఆ పార్టీ వాళ్ళు. ఇక్కడ జరిగింది ఏమిటంటే, వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నేతృత్వంలో ఫామ్ హౌస్ల నుంచే చక్రాలు చెప్పడంతో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ గులాబీ దళం యొక్క సైనికులైనటువంటి ప్రధాన నాయకులు, పావని గౌడ్ లాంటి లీడర్లు, దాంతో సోషల్ మీడియా లీడర్లు, వీళ్ళంతా కూడా ఏకధాటిగా ఉన్న ఫలంగా అంటే కంటిన్యూగా బండి సంజయ్ యొక్క విషయాన్ని లేవనెత్తడం, లీగల్గా పాయింట్లు లేవనెత్తడం, దాంతోపాటు ప్రెస్ మీట్లు పెట్టడం, సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ని వెల్లడించడంతో సాక్ష్యాలను తారుమారు చేయలేని పరిస్థితిలో వెళ్ళిపోయి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఇట్లా చేస్తేనే వీళ్ళు పరిగెత్తాల్సిన పరిస్థితులు వచ్చి కేసు నుంచి బయటపడలేకొచ్చింది. ఒకవేళ నిజంగా కేసీఆరే బయటకు వచ్చి ఉంటే రణరంగంలో, క్షేత్రంలో ఆయనే రాజకీయం చేస్తే ఇంకెలా ఉంటుంది అనేది సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ మోడీకి కూడా తలదించుకునేలా, తల వంచేలాంటివంటి ఇష్యూలోకి బండి సంజయ్ తీసుకురావడం, భారతీయ జనతా పార్టీని రాష్ట్ర స్థాయి కాదు నేషనల్ స్థాయిలో కూడా తలవంపు తెచ్చేలా, ఇరకాటం పెట్టేలా చేయగలిగిన ఇష్యూని హైలైట్ చేయడం, ఈ కేసులో నుంచి బండి సంజయ్ కానీ బండి భగీరథి కానీ తప్పించుకోలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడడం, దాని తర్వాత రేవంత్ రెడ్డి కూడా హెల్ప్ చేయలేక లాస్ట్కు వస్తున్న నెగిటివిటీకి పార్టీ బలవుతుంది. ఇక్కడ అంతర్గతంగా కాంగ్రెస్ పెద్దలు కూడా, లోపాయికారకు ఉన్నటువంటి కాంగ్రెస్ కీలక వ్యక్తులు, గాంధీ భవన్ కూడా మనం తప్పు చేస్తున్నాం, మనకు ఎదుపాటు అయినటువంటి భారతీయ జనతా పార్టీని సమయం దొరికింది కాబట్టి మనం పోలరైజ్ చేసుకోలేకపోతే, క్యాచ్ చేసుకోలేకపోతే పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి వాళ్ళ మాటలకు తలొగ్గాడు, సహకరిస్తున్నాడు. లోపల ఏం జరుగుతుందో కానీ ఈ సమయంలో బాధితుల పట్ల మనం మాట్లాడకపోవడము వ్యూహాత్మక తప్పిదం అవుతుంది, మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే ఒక రాజకీయంగా చూసినప్పుడు ఎదుటివారి రాజకీయ తప్పిదం ఎత్తుకొని క్యాచ్ చేసుకోలేకపోవడం ఒక తప్పు అయితే, బాధితురాలు అమ్మాయి విషయంలో ఇంత జరుగుతున్నప్పుడు మనం కనీసం బాధితుల పట్ల సానుభూతిగా మాట్లాడలేకపోతే నిస్సాయ స్థితిలో ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి మీద కూడా వాళ్ళు ఒత్తిడి తెచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఇన్ని జరిగితే కానీ ఆ కేసు అరెస్టు దాకా వెళ్ళింది. వెళ్ళడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సోషల్ మీడియా కథనం.
ఈ గులాబీ సైనికులు కానీ కేసీఆర్ కానీ చేసినటువంటి ఈ పోరాటం వల్లనే బండి భగీరథ్ అరెస్టు కాకని తప్పని పరిస్థితులు వచ్చింది. ఇది ఇలాగే విచారణ కూడా ముందుకెళ్తే బండి సంజయ్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ వదులుకునేందుకు సిద్ధంగా లేదు. ఖచ్చితంగా బండి సంజయ్ అరెస్టు దాకా తీసుకెళ్తారు. అయ్యేంత వరకు కూడా దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. సాక్ష్యాలను, కేసు తాలూకు వివరాలని ఎప్పటికప్పుడు కోడ్ చేస్తూ, ప్రెస్ మీట్ పెడుతూ, సోషల్ మీడియాలో వార్ చేస్తూ బండి సంజయ్ని కూడా ఈ కేసుని తప్పించకుండా ఉండేలా చేస్తారు. ఖచ్చితంగా ఇది ఫామ్ హౌస్ నుంచే జరుగుతూ ఉంది. దీనికి అంటే ఈ వ్యూహంలో, ఈ బండి భగీరథ వ్యూహంలో కేసీఆర్ చేసిన వ్యూహానికి రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ, మోడీ తప్పించుకోలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా తల్లడిల్లిపోయారని చెప్పవచ్చు. మొత్తం మీద రెండు పార్టీలను ఒకేసారి దోషిగా నిలబెట్టిన అంశం ఈ బండి భగీరథ విషయం. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ రెండు అంతర్గతంగా కలబోసే ఉన్నారు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందని మీనింగ్ కూడా వీళ్ళు అర్థం వచ్చేలా స్పష్టంగా సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ బండి భగీరథని అరెస్ట్ చేయకపోవడంతో 3 రోజులు అలసత్వం వహించడం, అప్పుడే కొత్తగా వార్త తెలిసినట్టుగా ఆయన బిహేవ్ చేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తప్పిదంగా చూపిస్తూ రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కి ఫ్రెండ్షిప్ లేకపోతే కాంగ్రెస్ లోపాయకారిగా ఇక్కడ ప్రాంతీయ తెలంగాణ కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి లోపాయకారి స్నేహం లేకపోతే ఇంత సహాయం జరగదు అని చెప్పి సోషల్ మీడియాలో కన్విన్సబుల్గా చెప్పడంతో తెలంగాణ సమాజం కూడా రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయనే అర్థాన్ని మాత్రం భలే కన్విన్స్గా తీసుకెళ్ళింది గులాబీ దళం సోషల్ మీడియాలో. ఇది సంగతి అండి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉంటేనే రెండు పార్టీలు గిలగిలా తల్లాడుతూ ఉన్నాయి. మరి వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దాటి అసెంబ్లీకి కూడా వస్తాడేమో.